బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో ఇది పెద్ద గిన్నె పెట్టుకున్న స్టీల్ గిన్నె. నేను దీనిలోకి ఒక 3 లీటర్స్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నా. ఎందుకు వాటర్ అంటే పాయసం చేయడం కోసం. పాయసం కోసం ఒక 3 లీటర్స్ అయితే నేను వాటర్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక 2 రోజులు ఉన్నా కానీ ఫ్రీజ్లో ఉంటుంది, చల్లగా ఉంటుంది, బాగా తాగడానికి అని చెప్పేసి మంచిగా ఉంటుంది అని చెప్పి తాగొచ్చు కదా అని, పాడేమవుతూ బాగుంటుంది కదా అని చెప్పి అలా మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ ఇది తాగేసి కూడా అలాగే ఉంటాము కాబట్టి అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. ఇది వాటర్ అయితే కాగుతున్నాయి. ఇది చూసారు కదా, ఇది ఏంటంటే కనపడుతుంది కదా మీకు, శనగపప్పు. కొంచెమే శనగపప్పు మాత్రం కొంచెం వేసాను, పచ్చెనగపప్పు. మిగతా అంతా పెసరపప్పు అనమాట. పెసరపప్పు కూడా చాలా మంచిది, సలవ చేస్తుంది ఒంటికి, చాలా మంచిగా ఉంటుంది కదా, అందుకని పెసరపప్పు కూడా వేస్తున్నాను నేను. ఇది కడిగేసి ఒక 100 గ్రాములు వేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ నానబెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే నానింది. కొంచెం బాగా వాటర్ అయితే వేడి అవ్వనిచ్చి అప్పుడు ఇదైతే దాంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పెసరపప్పు అయితే అందులోకి యాడ్ చేసేస్తాను. కొంచెం వాటర్ అయితే వేడి అయిపోయి అంతే, ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల సగ్గుబియ్యం కూడా కడిగేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా కడిగేసాను, మొత్తము బాగా కడిగేసి వేస్తున్నాను ఇందులోకి. ఇవి ఎంత తీసుకున్నాను క్వాంటిటీ అంటే ఒక 250 గ్రామ్స్, అంటే మేబీ ఒక 1/2 కేజీ దాకా ఉన్నాయి. ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నా, ఇందులోనే వేసి యాడ్ చేసిస్తున్నా. ఇప్పుడు ఇవి ఉడకనిద్దాం. ఈ లోపల సేమియా వేయించుకొని సేమియా కూడా తీసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను, మీకు కనపడట్లా పెనంలో. ఇప్పుడు నెయ్యి అయితే కాగింది. కొంచెం అంటే ఒక 300 గ్రామ్స్ అంతా సేమియా వేసుకుంటున్నాను. కొద్దిగా లైట్గా వేపుకునేద్దాం ఈ సేమియాని. కొంచెం కొద్దిగా దోరగా వేయించుకుంటే చాలు, ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ ఫ్యాన్లో సౌండ్ కూడా వస్తుంది ఆల్రెడీ. ఇదంతా కలిసేదాకా కలిపేసుకొని వేపుకుంటే సరిపోతుంది. కుక్ అయింది, ఎందుకంటే మనం పెసరపప్పు వేసుకున్నాము, పచ్చెనగపప్పు వేసుకున్నాం కదా, సగ్గుబియ్యం ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి సేమియా యాడ్ చేసుకున్నాం. సేమియా అయితే యాడ్ చేసేస్తున్నాను. నెయ్యిలో వేపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే మనం కిస్మిస్ అవి వేపుకున్నాము ఇదే ప్యాన్లోకి. మళ్ళీ అన్నీ ఎందుకులని మళ్ళీ ఇందులోకి వేసేసాను. ఇవి కొంచెం వేపుకొని ఇందులోకి వేసుకుందాం పాయసంలోకి. కాజు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే, ప్రస్తుతానికి నా దగ్గర కాజు లేదు, అందుకే నేను ఓన్లీ బాదం కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు బాదం చిన్న పలుకులు చేసుకుని వేసుకున్నాం. ఇవి కూడా వేపుకొనేసి అందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. పైన చాలి మాత్రం అయితే వేగింది, ఇంకా ఆపేస్తే సరిపోతుంది. అందులోకి యాడ్ చేసుకుందాం. ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాం. ఒక 1/2 కేజీ దాకా అయితే తీసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగ మంచిగా కొంచెం పగలు కొట్టేసి వేసుకుంటున్నా. ఇంకా బాగా కలిపేసుకుందాం, సరిపోతుంది. ఇది మొత్తానికి పాయసం అయితే ఇలా ఉంది. ఇది సేమియా బెల్లం పాయసము, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా దీంట్లో అన్నీ వేసే కానీ జస్ట్ ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్ మాత్రం మిస్ అయింది, అది ఇలాచి మాత్రం వేయాల. మీ దగ్గర ఉంటే వేయండి, నా దగ్గర ప్రజెంట్ అయిపోయింది అందుకే వేయలేదు. నేను తినాలనిపించింది చేసాము, చాలా బాగుంటుంది. కూల్గా అంటే హెల్త్కి చాలా మంచిది, హెల్దీను, బట్ అట్ ద సేమ్ టైం కూల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అసలే పెసరపప్పు వేసాము, ఇందులోకి బెల్లం కూడా వేసాం కదా, షుగర్ వాడలేదు కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా స్పిరిచువల్ వీడియోస్ కూడా వస్తుంటాయి దీంట్లో, అవి కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.